నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ వేగంగా పూర్తి చేయాలన్న చంద్రబాబు. నిర్మాణ పనుల్లో జాప్యం వద్దని సిఆర్డీఏ అధికారులకు ఆదేశం. పల్నాడు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన. రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి. ఏపీలో ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లే లక్ష్యంతో మాటామంతి కార్యక్రమం. కాకినాడలో నేడు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ క్యూర్ పరిధిలో బిల్లులన్నీ చెల్లించేలా యాప్ సిద్ధం చేసిన ప్రభుత్వం. 90 రోజుల్లో అన్ని విభాగాలు అమలు చేయాలని ఉత్తర్వులు. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కసరత్తు. ప్రైవేటు భాగస్వామ్యంతో చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క ఆదేశం. రాయచోటి పేలుడు పదార్థాల కేసులో రెండో ఛార్జ్షీట్ వేసిన ఎన్ఐఏ. ఒక మతానికి చెందిన నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్నారని వెల్లడి. రుణాల వసూళ్లలో బ్యాంకుల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు అసహనం. లాలూచి వ్యవహారాల్లో కనిపిస్తున్నాయంటూ సీజీఐ ధర్మాసనం ఆక్షేపణ. ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ట్రంప్ ప్రశంసల వర్షం. ద్వైపాక్షిక సంబంధాలు ఒప్పందాల విషయంలో కఠినంగా ఉంటారని కితాబు. రాజధాని అమరావతిలో బ్యాంక్ స్టేట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛతను పెంచడం, వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని సర్క్యులర్ ఎకానమీ దిశగా అడుగులు వేయడం నిరంతర ప్రక్రియగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిలో బ్యాంకు కార్యాలయాల నిర్మాణాలకు సిఆర్డీఏ నుంచి పూర్తి సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై సమీక్ష నిర్వహించారు. రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై చర్చించారు. బ్యాంక్ స్ట్రీట్ లో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన 13 బ్యాంకుల్లో 11 సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణ బాధ్యతలను సిపిడబ్ల్యూడీకి అప్పగించాయని అధికారులు సీఎంకు వివరించారు. పూర్తి సమన్వయంతో త్వరితగతిన ఈ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధానిలో ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ కనెక్టివిటీలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అమరావతిని నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా నివాస వ్యయం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజధానిలో సుందరీకరణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వరకు ఏడాది పొడవునా నీళ్లు ఉండేలా చూడాలన్నారు. అథారిటీ సమావేశంలో కృష్ణా కరకట్ట నిర్మాణ పనులు, ఉండవల్లిలో ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి, పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం, పౌల్ట్రీ ఫారంల స్ట్రక్చర్లకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాలకు అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, స్వచ్ఛతను పాటించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచుతున్నామన్నారు. నెట్ జీరో, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై దృష్టి సారించామని, దీంట్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. కాలుష్యం తగ్గించడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకునేలా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే మొదటి దశలో పట్టణ ప్రాంతాల్లో 11,400 ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశామని సీఎం చెప్పారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 44,346 అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్ వల్ల నెలకు 247 రూపాయల మేర ఆదా అవుతోందని చెప్పారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాల్లో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుత నిర్వహణలో ఉన్న విశాఖ, గుంటూరు ప్లాంట్ల పనితీరుపై ఆరా తీశారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ఆటోలు, కాంపాక్టర్స్, స్వీపింగ్ మిషన్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వచ్చే నెలాఖరులోగా ఈ ఆటోలను, అక్టోబర్ నెలాఖరులోగా కాంపాక్టర్లను, స్వీపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ ఏడాది ఆగస్టు, అక్టోబరు నెలల్లో ఎస్టీపీ ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని సీఎం నిర్దేశించారు. మ్యాజిక్ డ్రైన్లను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు.
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాదికి తొలి విడత సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి సీఎం చంద్రబాబు నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 6,000 సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. ఈ ఏడాదికి తొలి విడత సాయాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న 1,16,000 మంది రైతులు ఉన్నారు. మొత్తం 3,125.47 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 2,342.92 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 782.55 కోట్లుగా ఉంది. తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం లింగంగుంట్లకు చేరుకోనున్నారు. ప్రజావేదిక సభలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రారంభించనున్న మాట మంతి కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయాల్లో కొత్త విధానానికి నాంది పలుకుతున్నట్లు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని కాకినాడ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగానే 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి కల్పించబోతున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖలో 2 ఏళ్లలో అమలు చేసిన సంస్కరణలు, సాధించిన లక్ష్యాల గురించి సచివాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. భూములు, రిజిస్ట్రేషన్లు, రీసర్వే విషయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా 2 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఆస్తుల వివరాలు మార్చడానికి వీలు లేకుండా డిజిటల్ లాకింగ్, ఆటోమేటేషన్ వంటి పద్ధతులు తెచ్చామన్నారు. ఈ 10-15 రోజుల్లో ఏదైతే చుక్కల భూమి ఉందో 1,90,000 అవి కూడా 100% రిలీజ్ చేద్దామని చెప్పేసి కూడా, ఎందుకంటే అన్ని కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఎప్పటి నుంచో ఫ్రీ హోల్డ్ సమస్య, దాని మీద కూడా జియోని పెట్టాం. మంత్రులందరూ కూడా చాలా చర్చించాం. ఏదైతే కేవలం చెప్పాం కదా, వాళ్ళ అనువాయులకు మెరుగుపడే విధంగా రూపకల్పన చేశారు. దాన్ని కూడా అంతా వెరిఫికేషన్ చేసి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ పెట్టి దాని ద్వారా మేము త్వరలో దాని పరిష్కారం కూడా మేము చేయబోతా ఉన్నాం. గ్రామ కంటాల్లో ఏదైతే ఇళ్ల సమస్య ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళకు కూడా ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఈ అవకాశం కల్పించాం. రీసర్వే ద్వారా నీదా లేకపోతే గవర్నమెంట్ ఉందా, మా బంధువుకు రాసుకుని ఎట్లా ఉంటుందని చెప్పేసి దానికోసం ల్యాండ్ టైటిలింగ్ తెచ్చారు వాళ్ళు. అందుకని మేము రద్దు చేస్తామని చెప్పింది అదే. మొత్తం రీసర్వే దాన్ని ప్రాక్టికల్ చేస్తున్నాం, వాళ్ళ సంతకం తీసుకుంటున్నాం. ఏది సర్వేకి అన్నిటికీ అప్పుడు అన్నీ ఉండేవి కావు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజలు వివిధ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో క్యూర్ 1 యాప్ తీసుకొచ్చింది. ఉమ్మడి ఏకీకృత బిల్డింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్ మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. 3 కార్పొరేషన్ల పరిధిలోని అన్ని విభాగాలు 90 రోజుల్లో క్యూర్ 1 యాప్ అమలు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. యాప్ నిర్వహణ బాధ్యతను సీజీజీ మీ సేవలకు అప్పగించిన ప్రభుత్వం సమన్వయం కోసం ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వివిధ బిల్లులు ఒకే డిజిటల్ వేదికగా చెల్లించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధమైంది. క్యూర్ 1 యాప్ పేరిట రూపొందించిన ఉమ్మడి ఏకీకృత బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్ మార్గదర్శకాలపై మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు మరింత సులువుగా బిల్లులు చెల్లించేందుకు క్యూర్ 1 యాప్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారుల ఫోన్ నంబర్లు సేకరించి వివిధ సేవలపై వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా సందేశాలు పంపించేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. 3 కార్పొరేషన్ల పరిధిలోని ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్,
సెల్ఫ్ అసెస్మెంట్, సూపర్ స్ట్రక్చర్ ఫీజ్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందని వివరించింది. జలమండలికి మంచినీరు, సీవరేజీ ఛార్జీలు, ఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లులు, 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్లు చెల్లించొచ్చని తెలిపింది. ఎప్పటికప్పుడు సేవల్ని పెంచనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. క్యూర్ 1 యాప్ తయారీ, నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీజీజీ, మీ సేవా విభాగాలకు అప్పగించారు. నోడల్ శాఖగా మీ సేవా విభాగం వ్యవహరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ ప్రోటోకాల్స్, డేటా ప్రైవసీ, భద్రత పాటించాలని స్పష్టం చేసింది. యాప్నకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు అన్ని శాఖలు ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచారని ప్రభుత్వం తెలిపింది. క్యూర్ పరిధిలోని అన్ని శాఖలు 90 రోజుల్లో యాప్ను వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాప్ నిర్వహణ, వివిధ విభాగాల సమన్వయం కోసం ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్పర్సన్ గా మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక సీఎస్, కన్వీనర్ గా మీ సేవా డైరెక్టర్, కో కన్వీనర్ గా ఎస్పీడీసీఎల్ సీఎండీ ఉంటారని పేర్కొంది. సభ్యులుగా జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఐటీ విభాగం అదనపు కమిషనర్లు, జలమండలి ఎండీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఉంటారని తెలిపింది. కమిటీ నెలకొకసారైన సమావేశమై క్యూర్ 1 యాప్ నిర్వహణ, అభివృద్ధి, సమన్వయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి కేబినెట్ ముందుంచాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. గోవా, కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటకాన్ని సమర్థంగా వినియోగించుకుని ప్రజలకు ఉపాధిని కల్పించడంతో పాటు జీడీపీ పెంచుకుంటున్నాయని ప్రస్తావించారు. టెంపుల్, ఎకో, హెల్త్, టూరిజం రంగాలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. అటు లోయర్, అప్పర్ మానేరు, మేడిగడ్డల పూడికతీత పనులపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించింది. చట్టపరమైన నిబంధనలు పాటించే క్రషర్లకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాలకు ఇసుక విక్రయాలపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. క్షయరహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కేంద్రానికి తెలిపారు. తెలంగాణలోని 2492 గ్రామాలలో క్షయవ్యాధి నిర్మూలనకు హెల్త్ స్క్రీనింగ్ చేపట్టినట్టు వివరించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. పరీక్షలలో వ్యాధి నిర్ధారణ అయిన వారితో చికిత్సతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి నెల 1,000 రూపాయలు నిక్షయ పోషణ యోజన పథకం కింద అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రాలకు సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పౌష్టికాహారం కోసం బాధితులకు ఫుడ్ బాస్కెట్లను అందిస్తున్నట్టు దామోదర వివరించారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలలో భాగంగా మాతృ మరణాలను, నవజాత శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టామన్నారు. ఆర్బీఎస్కే బృందాల ద్వారా 18 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామన్నారు. జన్యుపరమైన రుగ్మతలను ముందుగానే గుర్తించడానికి హెల్త్ చెకప్ చేస్తున్నామని దామోదర తెలిపారు. తమిళనాడు నుంచి పారిపోయి వచ్చి అన్నమయ్య జిల్లా రాయచోటిలో సుదీర్ఘ కాలం పాటు మారుపేర్లతో ఉన్న మహమ్మద్ అలీ, షేక్ అమానుల్లాలు దేశంలోని ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది. బాంబు పేలుళ్లకు పాల్పడి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా భారత్లో షరియా చట్టం అమలు చేయాలనేది వీరి ఎజెండా అని తెలిపింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారైన అమానుల్లా మహమ్మద్ అలీకి ఉగ్రవాద భావజాలను నూరిపోసి అతన్ని తన ముఠాలో నియమించుకున్నాడని పేర్కొంది. బాంబుల తయారీపై అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడని చెప్పింది. అమానుల్లా తయారు చేసిన అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాలను ఎవరికి అనుమానం రాకుండా రాయచోటిలోని రహస్య ప్రాంతానికి తరలించడంలో మహమ్మద్ అలీదే కీలక పాత్ర అని స్పష్టం చేసింది. ఈ మేరకు అలీపై విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసింది. అమానుల్లా పాత్రపై ఫిబ్రవరిలోనే ఛార్జిషీట్ వేసింది. ఉపాధి రంగంలో విప్లవాత్మక మార్పులు, శ్రామిక శక్తికి సామాజిక భద్రత ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రాంతీయ కార్యక్రమం విశాఖలో నిర్వహించారు. సాలగ్రామపురం సాగరమాల కన్వెన్షన్ హాల్లో జరిగిన సదస్సుకు విశాఖ ఎంపీ శ్రీభరత్, నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వకుమార్ రాజు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాలలో ఏకకాలంలో దాదాపు 70,000 మంది భాగస్వామ్యంతో ఈ మెగా ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు 2,400 కోట్ల ఇన్సెంటివ్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి విడుదల చేశారు. 99,446 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపుతో అమలవుతున్న ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికే 15 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి మద్దతు లభించిందని ఎంపీ శ్రీభరత్ చెప్పారు.
మీరు మొదటిసారి ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యి ఫార్మల్గా ఈపీఎఫ్లో రిజిస్టర్ అయితే 6 నెలలు మీరు కంటిన్యూస్గా ఎంప్లాయ్మెంట్ ఉన్న వెంటనే మీకు 7,500 రూపాయలు ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మీ అకౌంట్ లోపలికి వస్తుంది. సంవత్సరం కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా ఫస్ట్ సంవత్సరం ఎవరైతే పూర్తి చేస్తారో రెండో విడత 12 నెలల తర్వాత వస్తుంది. 15 లక్షల బెనిఫిషరీస్కి 2,400 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రోజ్గార్ యోజన వెనకాల టార్గెట్ గోల్ అనుకుంటే దేశవ్యాప్తంగా 3.5 కోటి మందికి మనము ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలోని అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన రోజ్గార్ యోజన కార్యక్రమంలో కిషన్ రెడ్డి, మంత్రి వివేక్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాసరి హరిచందన పాల్గొన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకంలో భాగంగా ప్రధాని విడుదల చేసిన ప్రోత్సాహకాలను యువత వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రపంచంలో ఉన్నటువంటి యూత్ 50% యూత్ మన భారతదేశంలో రానున్న రోజుల్లో మన యువత మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితికి మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్టార్టప్ కంపెనీలు కావచ్చు ఈరోజు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వాటిని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా రిఫార్మ్స్ ఉండాలి. ప్రధానమంత్రి గారు చెప్పారు, వచ్చేటువంటి 3 సంవత్సరాలు కూడా భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో రిఫార్మ్స్ తీసుకొస్తాం, సంస్కరణ తీసుకొస్తాం. దానికి ఈ దేశంలోని యువత అంతా కూడా ఈరోజు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో అక్రమ డంపింగ్ నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో డంపింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణాలు, కూల్చివేతల వ్యర్థ పదార్థాల నిర్వహణ నిబంధనలు 2025 పాటించాలని స్పష్టం చేసింది. 3 కార్పొరేషన్లతో పాటు హైడ్రా, జలమండలి, హెచ్ఎండి, టీజీఐఏసీ, ఆర్ఎండ్బి తదితర విభాగాలన్నీ అనుసరించాలని పేర్కొంటూ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రాంతాలు, జలాశయాలు, నాలాలు, డ్రైనేజీలో వ్యర్థాలను డంపింగ్ చేయవద్దని స్పష్టం చేసింది. అధీకృత వాహనాలే ఆ వ్యర్థాలను తరలించాలని తెలిపింది. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ సమర్పించిన తర్వాత లేఅవుట్లు, భవనాలకు అనుమతి ఇవ్వాలని, అమలు చేస్తేనే ఎన్ఓసీ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ పనులకు నిబంధనల ప్రకారం వ్యర్థాల నిర్వహణ పూర్తి చేస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్, అనుమతుల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. శంషాబాద్, తూమ్కుంట, జీడిమెట్ల, ఫతుల్లాగూడ సిఎండి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లను మాత్రమే వివిధ శాఖలు వినియోగించాలని తెలిపింది. క్యూర్ పరిధిలో చేపట్టే సివిల్ పనుల్లో కనీసం 10% సిఎండి వ్యర్థాలు వినియోగించాలని టెండర్ల సమయంలోనే షరతు పెట్టాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి చెత్త సేకరణ కొత్త జీవో, బల్క్ గార్బేజ్ జీవోలను వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్వచ్ఛ ఆటో కార్మిక యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు స్వచ్ఛ ఆటో రిక్షా టిప్పర్ కార్మిక యూనియన్ నేతలు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిశారు. గత 30 ఏళ్లుగా నగర పారిశుద్ధ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న 20,000 మంది ఆటో టిప్పర్ కార్మికుల కష్టాలను వివరిస్తూ యూనియన్ ప్రతినిధులు కేటీఆర్కు లేఖ అందించారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎవరూ ఇళ్లు అద్దెకు ఇవ్వట్లేదని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ ఆటో కార్మికులకు గౌరవం, అధికారిక గుర్తింపుతో పాటు ప్రతి కార్మికుడికి తప్పనిసరిగా జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో కనీస వసతులు లేక మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, యాజమాన్యం నిర్లక్ష్యంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు ఆలస్యమవుతుండటంతో ఉన్న రోడ్డుతోనే సిగ్నల్ ఫ్రీ ప్రయాణాన్ని అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్ల వద్ద కేవలం లెఫ్ట్ టర్న్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైట్ టర్న్, యూ టర్న్లకు అనుమతి ఉండదని ట్రాఫిక్ జాయింట్ సిపి చెప్పారు. పాదచారులు రోడ్డు దాటేందుకు మాత్రమే సిగ్నల్స్ పనిచేస్తాయని జోయల్ డేవిస్ వివరించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చేస్తే మంచిగా ఉండొచ్చు. ఒకసారి ట్రయల్ రన్ చేస్తామని ఒక సండే 2 అవర్స్ జనాలకు చెప్పి ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఎక్కడ ఫ్రిక్షన్ వస్తున్నాయి అన్నది స్టడీ చేసి జిహెచ్ఎంసి వారు సహాయంతో ఆ చిన్న కరెక్షన్స్, మీడియన్ ఓపెనింగ్స్ ఎక్కడైతే చేయాలో అది కూడా చేయమని కోరినాము. ఈ కమింగ్ సండే కేబీఆర్ పార్క్ చుట్టూ మళ్ళొకసారి ఫుల్ డే ఈ వన్ వే ట్రయల్ మళ్ళీ కండక్ట్ చేస్తాము. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే విత్ ఇన్ ఎ వీక్ పర్మనెంట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి
చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నాము. ప్రజల సొమ్ముకు ఎంతో ఉదారంగా రుణాలుగా ఇస్తున్న బ్యాంకులు వాటి వసూళ్లపై మాత్రం గట్టి చర్యలు తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు, రుణగ్రహీతల మధ్య లోతైన లాలూచి వ్యవహారాలు ఉన్నాయంటూ సీజేఐ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆక్షేపించింది. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 1537 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులు 73.50 కోట్లకే 2 ఏఆర్సీలతో పరిష్కారం కుదుర్చుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్కు సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఆర్బీఐ ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రుణ బకాయిల పరిష్కారం తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. బ్యాంకులు పన్ను చెల్లింపుదారుల సొమ్మును, ప్రజల డబ్బును సేకరించి బాధ్యతారహితంగా వాటిని విడుదల చేస్తున్నాయని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. రుణాల వసూలుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం మీ వ్యాపార విధానమైతే అది ఏమాత్రం సమర్థనీయం కాదని తెలిపింది. ఏఆర్సీల పనితీరును పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రహదారుల వెంట ఫుట్పాత్ల నిర్మాణం, నిర్వహణతో పాటు పాదాచారుల భద్రత బాధ్యత స్థానిక సంస్థలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దేశించిన కాలిబాటపై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్పాత్లపై నడిచేవారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఎంఎస్ చందూర్కర్ ధర్మాసనం తెలిపింది. తండ్రితో కలిసి ఓ బాలుడు పాఠశాలకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి ఓ లారీ ఢీకొట్టడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. పాదాచారుల మార్గాల్లో లోపాలు ఉన్నాయని పరిహారం అందించాలని కోరుతూ బాలుడి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం పాదాచారుల భద్రతపై ఈ తీర్పు వెలువరించింది. సురక్షితంగా నడిచే హక్కు ఉల్లంఘనకు గురైనప్పుడు నష్టపరిహారం కోసం సంబంధిత విభాగాలపై న్యాయపరంగా చర్యలు తీసుకునే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి దిగువ కోర్టులో నిర్ణయించిన పరిహారాన్ని 11,44,000కు పెంచింది. 2 నెలల్లోగా పరిహారాన్ని చెల్లించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. తొలుత ఒడిశాలో పర్యటించనున్న ప్రధాని మోదీ 47,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన భర్త జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాలను ప్రధాని సందర్శించనున్నారు. ఆమె భర్త శ్యామచరణ్ ముర్ము విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించనున్నారు. తర్వాత రాయ్ రంగపూర్లో జరిగే భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో జరిగే పశ్చిమ బంగా దివస్ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుంచి 23వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. రేపు కోల్కతాలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సైతం ప్రధాని పాల్గొంటారు. అనంతరం స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 యుద్ధ నౌకలను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అయోధ్య రామాలయ నిర్వహణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, ప్రధాని మోదీ మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా సూచించారు. ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు, పర్యవేక్షణ, జవాబుదారీతనం, నిర్దేశిత విధానాల అమలులో తీవ్ర లోపాలను బయటపెడుతున్నాయని అన్నారు. రామాలయంలో నిధుల అవకతవకలపై వచ్చిన ఆరోపణలు భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడంతో పాటు ఆలయ పరిపాలన వ్యవస్థలో లోపాలను కళ్లకు కట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి దానిని అనుభవజ్ఞులైన నిపుణులకు అప్పగించాలన్నారు. తనకు అప్పగించిన ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న సమయంలో విరాళాల్లో అక్రమాల వ్యవహారం వెలుగు చూడటం తనను బాధ పెట్టిందన్నారు. ఆలయ పరిసరాల్లో సుమారు 1,500 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తుంటారని, వారికి బాధ్యతలు అప్పగించడానికి సరైన వ్యవస్థ లేదని నృపేంద్ర శర్మ తెలిపారు. అటు అయోధ్యకు అపఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. విరాళాల లెక్కింపుల ఆరోపణలపై సిట్ విచారణ కొనసాగుతోందని చెప్పారు. 15 రోజుల సిట్ నివేదిక సమర్పిస్తుందని వెల్లడించారు. దోషులుగా తేలితే ఏ స్థాయి వ్యక్తులనైనా వదిలేది లేదని యోగి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప నాయకుడు, యుద్ధాలకు దూరంగా ఉంటారని కితాబిచ్చారు. యుద్ధాలకు దూరంగా ఉండటం తెలివైన చర్య అని కొనియాడారు. మోదీ బయటకు ప్రశాంతంగా కనిపించినా ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాల విషయంలో కఠినంగా ఉంటారని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. గతంలో భారత్లో నాయకులు 6 నెలలు, ఏడాదికే మారిపోయేవారని, కానీ మోదీ 12 ఏళ్లకు పైగా స్థిరంగా అధికారంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గతంలో భారతీయులు తమను దోచుకున్నారంటూ ట్రంప్ చురకలు వేశారు. ఆ సమయంలో తెలివి తక్కువ నాయకులు అమెరికా అధ్యక్షులుగా ఉండటంతో భారత్ దానిని సద్వినియోగం చేసుకుని లాభపడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు తాము భారత్తో భారీగా వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో భారతీయులు అంత సంతోషంగా లేరని అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా గొప్ప నేత అని ట్రంప్ కొనియాడారు.
మోదీ జిన్పింగ్లలో ఒకరి గురించి సినిమా తీయాలంటే ఆ పాత్రకు సరిపోయే నటులు హాలీవుడ్లో కూడా దొరకరని ట్రంప్ సరదాగా అన్నారు.